వెల్కమ్ టు మిడ్ న్యూస్. మిడ్ డే బ్రేకింగ్ చూస్తే అన్నమయ్య జిల్లా పొంగునూరు అమానుష ఘటన చోటు చేసుకుంది. డబ్బుకు ప్రలోభపడి 14 ఏళ్ల మైనర్కు 50 ఏళ్ల వ్యక్తితో పెళ్లి జరిపించిన ఘటన వెలుగు చూస్తుంది. కేవలం 2 లక్షల రూపాయల కోసం దిగజారిన కసాయి తల్లి 10 రోజుల క్రితం బెంగళూరులో బాలికకు వివాహం జరిపించింది. ఈ విషయం పోలీస్ స్టేషన్లో భార్యాభర్తల మధ్య పంచాయతీ జరుగుతుంటే వెలుగులోకి వచ్చింది. రామరాజు, శోభ దంపతులకు మొత్తం 3 కుమార్తెలున్నారు. శోభ ఇద్దరితో పిఎస్కు రావడంతో అనుమానం మొదలైంది. దీంతో మిస్ అయిన బాలికపై ఆరా తీస్తే మైనర్ బాలిక వివాహం చేసిన వైనం బయటపడింది. నా పేరు రామరాజు. నేను 2 ఏళ్ళ నుంచి గూడూరుపల్లి దగ్గర అపార్ట్మెంట్లో ఉన్నాను. నాకు 3 పిల్లలు. మా భార్య పేరు శోభ, నా కూతురి పేరు వచ్చిందా హేమశ్రీ, మళ్ళీ 2 కూతురి పేర్లు వచ్చిందా పూజశ్రీ, పూజిత అనేది. ఇట్లా భార్య భర్త కొట్లాడుకున్నాము. ఏదో కొంచెం రామాయణం అయిన దానికి నేను అలిగేసి ఇంటికి వచ్చేసినాను. ఆడ ఎవరో పెద్ద మనిషి అనేసి రెడ్డప్ప అనేసి వాడు ఇచ్చేసి మా భార్యని నా కూతురిని కానీ ఇచ్చేసి తొందరగా పడి ఏదో పెళ్లి చేసి ఇచ్చేసినారు గూడూరుపల్లి అపార్ట్మెంట్లో. పెళ్లి యాడ జరిగిందో నాకు తెలియదు. వాళ్ళు ఏం చేసినారో యాడికి తోడుకున్నారో ఏం ఇచ్చేసినారో కానీ తెలియదు. పెళ్లి చేసి మాకు తెలుసుకొని ఏదో ఇచ్చేసిన దానికి మళ్ళీ మా తమ్ముని ద్వారాతో కనుక్కొని ఇచ్చేసుకొని అది మాకి మళ్ళీ వాళ్ళ అక్కల ద్వారాతో కొంచెం ఏదో ఇన్ఫర్మేషన్ ఏడ కనుక్కుందామనేసి తారాడతాటమే. ఏడ తారాడినా కానీ దొరకలేదు. మళ్ళీ ఏదో బాధపడి చేసుకొని పట్టుకొని నా కూతురు పళ్ళంతా ఉంది. వాలిపేట ఏడ పెళ్లి చేసి మనకు వైన్ రెడ్డప్ప అనేసి వాడిని ఇచ్చేసి కనుక్కొని చేసి రామరాజు అనే అన్న, మా అన్న, శోభ అనే మా వదిన అపార్ట్మెంట్లో ఉండేది. రెడ్డప్ప అనేవాడు మా వదినతో కాంటాక్ట్ ఉండి వాడు తోడుకుపోయి మా కూతురికి హేమశ్రీ అనే పాపకి ఇష్టం లేకుండా బలవంతంగా పెళ్లి చేసి ఉన్నాడు. ఆ అమ్మాయితో మరుసటి రోజు నాకు ఫోన్ చేసి, బాబాయ్ నాకు ఇష్టం లేదు పెళ్లి చేస్తున్నారు, కొట్టి చేపిస్తున్నారు, నోరు మూబిట్టి కొట్టి ఇచ్చేస్తున్నాడు రెడ్డప్ప వాడు అని ఫోన్ చేసింది సార్ ఆ అమ్మాయి నాకు. ఆ అమ్మాయి ఫోన్ చేసిన తర్వాత మేము వెళ్ళి సండే రోజు తోడుకొచ్చుకున్నాం సార్ ఆ అమ్మాయిని. ఏం జరిగింది ఏమి అనేది ఆ అమ్మాయి నాకు చెప్పింది సార్. బాబాయ్ నన్ను ఇట్లా ఇబ్బంది పెట్టిస్తున్నారు, ఫోన్స్ కూడా ఇవ్వలేదు, ఎవడు రూమ్ లేకేసి కొట్టి ఇచ్చేసి భయపెట్టిస్తున్నారు బాబాయ్, ఫోన్స్ అడిగితే ఎవరు మాత్రం ఇవ్వడం లేదు బాబాయ్ నాకు అని చెప్పింది సార్. నాతో మాట్లాడింది సార్ ఆ అమ్మాయి. అలా మాట్లాడేసరికి నేను పోయి ఎక్కడుందో తోడుకొచ్చుకుందాము అని పోతే ఇట్లా రాయలపాడు రఘునాథపురం అనే ఊర్లో ఉంది సార్ ఆ అమ్మాయి. ఆ అమ్మాయిని ఆ ఊర్లో ఉంటే నేను పోయి తోడుకొచ్చి అడిగితే ఈ మాదిరి చేసినారు అని చెప్పింది సార్ ఆ అమ్మాయి నాతో. అమౌంట్ అయితే ఏమో తీసుకున్నదో ఏమో తెలియదు సార్, మాకు తెలియదు సార్. అది ఆ అబ్బాయి వచ్చి రెడ్డి శేఖర్, హేమశ్రీ వాళ్ళ ఇచ్చేసినది వచ్చి రెడ్డప్ప, ఏమో శోభ సార్. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్లో జరుగుతున్నారు. రవివర్మ, కన్న తల్లిని ఇంత కసాయిగా బిహేవ్ చేయటం చాలా అమానుషం. ఏం చెప్తుంది, ఇంకా బాలిక ఏం చెప్తోంది? ప్రస్తుతం ఆ రెడ్డప్ప అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారా? సతీష్, పొంగనూరు నియోజకవర్గంలో అమానుషం చోటు చేసుకుందని చెప్పేసి తెలుస్తోంది. ముఖ్యంగా కన్న తల్లే మైనర్ బాల్యకు వివాహం చేసి సంచలనం సృష్టించినట్టు ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకున్నది. భర్త రామరాజుకు తెలియకుండానే భార్య శోభ తన కూతురు హేమశ్రీని మైనర్ బాలిక 8వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలికను వివాహం చేసి బాధ్యతలు తప్పించుకోవాలని చెప్పేసి ప్రయత్నించినటువంటి ఘటన చోటు చేసుకున్నది. ముఖ్యంగా రామరాజు, శోభ పొంగనూరులోని ప్రసాద్ నగర్లో నివాసం ఉంటున్నారు. అయితే గత కొంతకాలంగా రామరాజు బేల్దార్ పని చేస్తూ తాగుడుకు బానిసైనటువంటి రామరాజు భార్యాభర్త ఇద్దరు ఘర్షణ పడేవారు. ఈ నేపథ్యంలోనే భర్తను వదిలి శోభ సమీపంలోని టిట్కోయిన్లో నివాసం ఉంటూ వస్తున్నారు. టిట్కోయిన్లో నివాసం ఉంటున్న క్రమంలోనే అక్కడ ఉన్నటువంటి బ్రోకర్ పరిచయం అయినారు. ఆ బ్రోకర్ కారణంగానే అతని కారణంగానే అంటే కూతుర్లకు పెళ్లి చేయాలి కాబట్టి ఆర్థిక సమస్యల నేపథ్యంలో కూతుర్లకు పెళ్లి చేసేది కష్టం కాబట్టి తనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వారితో పెళ్లి చేస్తే
అయితే 2 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పేసి కూడా అతను నమ్మబలికాడు. ఈ క్రమంలోనే అంటే కోలార్ జిల్లా రాయలపాడుకు చెందినటువంటి అతనితో రాజేంద్రన్ అనే అతనితో కూడా మాట్లాడించారు, ఒప్పించి పెళ్లికైతే ఒప్పించారు. అయితే ఈ క్రమంలో గత 10 రోజుల క్రితమే ఆ తల్లి శోభ తన కుమార్తె మైనర్ బాల్యకు వివాహం చేసింది. ఎవరికి చెప్పకుండా కనీసం తండ్రికి కూడా కుటుంబ సభ్యులకి ఎవరికి చెప్పకుండా గుట్టు చప్పుడు కాకుండా పెళ్లి తంతు ముగిచ్చేశారు. అయితే ఈ క్రమంలోనే గత 10 రోజులుగా మైనర్ బాలిక భర్త అంటే రాజశేఖర్ పెడుతున్నటువంటి వేధింపులు తట్టుకోలేకుండా తన చిన్నాన్నకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసింది. తనకు పెళ్ళైంది, తాను ఇట్లా బాధపడుతున్నానని చెప్పేసి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే భర్త రామరాజు తనతో కాపురానికి రావడం లేదని చెప్పేసి ఇవాళ ఉదయం పొంగనూరు పోలీసులను సంప్రదించాడు. తన భార్య కాపురానికి రాలేదని చెప్పి ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు శోభను కూడా పిలిపించి విచారణ చేపడుతూ ఉన్న క్రమంలోనే ఈ అసలు విషయం బయటపడింది. అంటే కుటుంబ సభ్యులకి ఎవరికీ తెలియకుండానే మైనర్ బాలికను అతనికి ఇచ్చి వివాహం చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే ఆరాధీసి ఈ విషయాన్ని బయటపెట్టారు. అయితే ఈ క్రమంలోనే ఆ మైనర్ బాలికను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ICDS వారికి అప్పగించారు. తన మైనర్ బాలిక హేమశ్రీ ఇష్టానుసారంగా అంటే హేమశ్రీ బాధ్యతగా చదువుకోవాలనుకుంటే చదివిపించండి అని చెప్పేసి కూడా ఎవరి దగ్గర ఉంటారు ఏంటి అని పోలీసులు విచారించి ICDS అధికారులు అయితే విచారించారు. ఈ నేపథ్యంలో తన పెద్దమ్మ వద్ద ఉండి చదువుకుంటానని చెప్పేసి కూడా ఇంకా ముగ్గురు అమ్మాయిలని చెప్తున్నారు, ఇంకా మరి 2 ఆడపిల్లలు ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? రవివర్మ ఆల్రెడీ ఇప్పుడు 3 పిల్లల్లో 2 పిల్లలు వచ్చారు కాబట్టి అనుమానం వచ్చింది. ఆల్రెడీ ఆ బాలికని అమ్మేయడం ఎన్ని వెలుగు చూస్తాయి. మరి వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, ఒక అమ్మాయి 3 ఇంకొక అమ్మాయికి 5 ఏళ్ళు, ఈ అమ్మాయి వచ్చి 8 ఏళ్ళు, ఒక అమ్మాయి 14 ఏళ్ళు. ఈ అమ్మాయి అంటే హేమశ్రీ వచ్చి మొదటి అమ్మాయి 14 ఏళ్ళు, రెండవ అమ్మాయి పూజశ్రీ 8 ఏళ్ళు, మూడవ అమ్మాయి వచ్చి మూడో అమ్మాయికి 3 ఏళ్ళు. వీళ్ళు ముగ్గురు ఆడపిల్లలే. అయితే కుటుంబ కలహాలు కారణంగానే అంటే భర్తతో దూరంగా ఉంటున్నారు, ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి, నువ్వు పెళ్లి చేయడం కష్టం అని చెప్పేసి బ్రోకర్ నమ్మించడంతోనే ఆమె శోభ పెళ్లికి అంగీకరించిందని చెప్పేసి కూడా పోలీసుల దగ్గర వాంగ్మూలం ఇచ్చింది. అయితే ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అయితే దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్యంగా మైనర్ తీరకముందే అంటే హేమశ్రీకి బాలికకు మైనర్ తీరకముందే పెళ్లి చేయడం నేరంగా పరిగణించి కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. అలాగే బ్రోకర్గా ఉన్నటువంటి అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అదే కాకుండా పెళ్లి చేసుకున్నటువంటి రాజశేఖర్ను కూడా పోలీసులు పిలిపిస్తున్నారు, అతను కూడా విచారిస్తున్నారు. మరో కాసేపులో రాజశేఖర్ బెంగళూరు నుంచి కూడా భర్తను కూడా పిలిపించి విచారించే అవకాశం ఉంది. ఆ మేరకు ఇప్పుడు బాలికనైతే అదుపులోకి తీసుకున్నారు, ICDS వారి సంరక్షణలో ఉంచారు. బాలికనైతే కేసు అయితే దర్యాప్తు చేస్తూ వస్తున్నారు. సతీష్. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.